రామాయణం 4వ భాగం. ఆ యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు శ్రీరాముడిని ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలోని జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కావున మీరు కూడా నాతో ఆ నగరానికి రండి, అక్కడ చూడవలసినవి 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. అందరూ ఆ మిథిలా నగరానికి బయలుదేరారు. అలా వారు ప్రయాణిస్తూ శోనా నది ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ ప్రాంతం ఫలాలు పుష్పాలతో చాలా శోభాయమానంగా కనబడింది. అందంగా ఉండడానికి కారణం ఏమిటి అని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పూర్వకాలంలో బ్రహ్మ కుమారుడైన కుశుడు రాజ్యపాలన చేసేవాడు. ఆయనకి కుశాంబుడు, కుశనాభుడు, అధూర్త రజసుడు, వసురాజు అనే 4 కుమారులు కలిగారు. ఆ 4 యవ్వనవంతుల అయ్యాక కుశుడు వాళ్ళని పిలిచి, మీరు 4 నగరాలని నిర్మాణం చేయండి, వాటిని మీరు ధార్మికంగా పరిపాలన చేయండి అని ఆదేశించాడు. అప్పుడు వారు కౌశాంబి, మహోదయం, ధర్మారణ్యం, గిరి వ్రజపురం అనే 4 నగరాలను నిర్మించుకొని పరిపాలించారు. ప్రస్తుతం మనం ఉన్నది గిరి వ్రజపురంలో. ఈ పట్టణాన్ని వసురాజు నిర్మించాడు. ఈ నగరం 5 పర్వతాల మధ్యలో ఉంది. శోనా నది ఈ 5 పర్వతాల మధ్యలో ప్రవహిస్తుంది. అందుకే ఇక్కడ ప్రాంతం సస్యశ్యామలంగా ఉంటుంది. కుశుడి 2వ కుమారుడైన కుశనాభుడికి 100 మంది కుమార్తెలు కలిగారు. వాళ్ళందరూ కూడా ఘృతాచి అనే అప్సరసకి కుశనాభుడికి జన్మించారు. వాళ్ళందరూ విశేషమైన సౌందర్య రాశులు, మెరుపు తీగల వలె చాలా అందంగా ఉండేవారు. ఒకనాడు ఆ కుశనాభుడి కుమార్తెలు కొండ మీదికి వెళ్ళి పాటలు పాడుకుంటూ వీణలు వాయిస్తూ సంతోషంగా ఉన్న సమయంలో అక్కడికి వాయుదేవుడు వచ్చాడు. వాయువు వాళ్ళని చూసి, మీరు చాలా అందంగా ఉన్నారు, కానీ మీరు మనుషులు కావడం చేత మీరు ఇలా యవ్వనంలో ఎంతకాలం ఉండలేరు. కొంతకాలానికి మీ యవ్వనంతో పాటు మీ అందం కూడా నశిస్తుంది. కాబట్టి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నన్ను పెళ్లి చేసుకుంటే మీరు కూడా నిత్య యవ్వనంలో ఉంటారు అని ప్రలోభ పెట్టాలని ప్రయత్నించాడు. వెంటనే ఆ 100 కన్యలు ఏకకంఠంతో ఇలా పలికారు. కుశనాభ సుతాహ దేవం సమస్తాసుర సత్తమ స్థానాత్ చ్యావైతుం దేవం రక్షమం తు తపోవయం మా భూత్స కాలో దుర్మేతః పితరం సత్యవాదినం అవమన్యస్వ ధర్మేణ స్వయంవరం ఉపాస్మహే పితాహి ప్రభుర్ అస్మాకం దైవతం పరమం చ సహ యస్య నో దాస్యతి పితాసా నో భర్త భవిష్యతి. మా దగ్గర అపారమైన తపశ్శక్తి ఉంది, కావున మమ్మల్ని మేము రక్షించుకోగలము. మేము తలుచుకుంటే నువ్వు గర్వంగా చెప్పుకుంటున్న నీ దేవస్థానం నుండి నిన్ను తొలగించగలం. మాకు పెళ్ళంటూ జరిగితే అది ధర్మాత్ముడైన మా తండ్రి గారు ఎవరిని చూపించి చేసుకోమంటే వాళ్ళనే చేసుకుంటాం, కానీ మా అంతటా మేము నిర్ణయించుకోము.
ఈ దేశంలో ఏ స్త్రీ తన తండ్రిని కాదని సొంతంగా తన భర్తని నిర్ణయించుకునే రోజు రాకూడదు అని ఆ కన్యలందరూ ఏకకంఠంతో చెప్పారు. వారి మాటలకు ఆగ్రహించిన వాయుదేవుడు ఆ నూరుగురు కన్యల శరీరంలోకి ప్రవేశించి వారి అవయములందు సంకోచత్వం కల్పించాడు. దాని వలన వారందరూ అవయవముల పటుత్వం కోల్పోయారు. తరువాత ఆ కన్యలందరూ కుశనాభుడి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పారు. అప్పుడు ఆ కుశనాభుడు తన కుమార్తెలను చూసి, అమ్మా, మీకు ఈ స్థితి కల్పించిన ఆ వాయుదేవుడిని మీరు శపించలేదు, ఓర్పు వహించారు. నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని క్షమాదానం క్షమాసత్యం క్షమాయజ్ఞ చ పుత్రకాః క్షమాయశః క్షమాధర్మః క్షమాయం విష్టితం జగత్. స్త్రీకి ఉండవలసిన ఆవరణం ఓర్పు అమ్మ. నూరుగురు కలిసి ఒకేసారి అంత ఓర్పు పట్టారు. మీలో ఒక్కరికి కూడా కోపం రాలేదు. అందం అంటే ఇది, ఓర్పే దానం. అన్నిటికన్నా గొప్ప కీర్తి ఓర్పే. ఓర్పుకు మించిన యజ్ఞం లేదు, ఓర్పుని మించిన సత్యం లేదు, ఓర్పుని మించిన ధర్మం లేదు. ఆ ఓర్పు వలనే ఈ భూమి నిలబడుతుంది అని చెప్పాడు. అదే సమయంలో చూలి అనే ఒక మహర్షి ఊర్మిళ కుమార్తె అయిన సోమద అనే గంధర్వ స్త్రీ ఉపచారాలు చేసేది. అలా చాలా కాలం ఉపచారం చేశాక ఒకనాడు ఆ మహర్షి ఆమెతో, నేను నీకు ఏమి చెయ్యగలను అని అడిగారు. అప్పుడు ఆమె, నేను ఎవ్వరికీ భార్యను కాను, కానీ అపారమైన తపశ్శక్తి బ్రహ్మ తేజస్సు కలిగిన నీ వలన శారీరక సంపర్కం లేకుండా మానసికమైన తపఫలంతో నాకు కుమారుడు కావాలి అని అడిగింది. అప్పుడు ఆ చూలి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. అప్పుడు ఆ చూలి మహర్షి సంకల్పం చేసి బ్రహ్మదత్తుడు అనే మానసపుత్రుణ్ణి సోమదకి ప్రసాదించారు. పుట్టుక చేత బ్రహ్మజ్ఞాని అయిన బ్రహ్మదత్తుడు కాపిల్యము అనే నగరంలో ఉండేవాడు. కుశనాభుడు తన నూరుగురు కుమార్తెలని ఆ బ్రహ్మదత్తుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. బ్రహ్మదత్తుడితో వివాహం అవుతుంటే ఒక్కొక్కరి అంగవైకల్యం పోయి వారు మళ్ళీ పూర్వ సౌందర్యాన్ని పొందారు. అప్పుడు సోమద వచ్చి తన కోడళ్ళ ఒక్కొక్కరి చేతిని పట్టుకుని కుశనాభుడిని పొగిడింది అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. ఈ వృత్తాంతం విన్నాక అందరూ ముందుకు బయలుదేరారు. అలా ముందుకు వెళ్ళిన వారు గంగా నదిని సమీపించారు. అందరూ గంగని చూడగానే ఎంతో సంతోషించారు. అక్కడున్న మహర్షులు మొదలగు వారు ఆ గంగలో తమ పితృదేవతలకి తర్పణం సమర్పించి అగ్నిహోత్రం చేసి ఒడ్డున కూర్చొని మిగిలిన హవిస్సుని అమృతంగా భావించి తిన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుశనాభుడికి 9 కుమార్తెలు ఉన్నారు, కానీ కుమారులు లేరు. తనకి కుమారులు కలగడం కోసం పుత్రకామిష్టి యాగం ప్రారంభించాడు. ఆ యాగం జరుపుతుండగా కుశనాభుడి తండ్రి అయిన కుశమహారాజు అక్కడికి వచ్చి, నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. గాది అనేవాడు నీకు కొడుకుగా జన్మించి మన వంశం పేరు నిలబెడతాడు అన్నాడు. నేను ఆ గాది యొక్క కుమారుడినే రామ అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు. స పితా మమ కాకుత్సత గాదిహ పరమధార్మికః కుశవంశ ప్రసూతో అస్మి కౌశికో రఘునందన. అప్పుడు విశ్వామిత్రుడు, నేను కుశవంశంలో జన్మించాను కాబట్టి నన్ను కౌశికుడు అని అంటారు.
నా అక్క పేరు సత్యవతి, ఆమె భర్త పేరు రుచకుడు. కొంతకాలానికి మా బావగారు శరీరం విడిచిపెట్టారు. అప్పుడు మా అక్క ఉండలేక సశరీరంగా బావతో స్వర్గానికి వెళ్ళిపోయింది. మా అక్క కౌశికి అనే నదిగా హిమాలయాల మీద ప్రవహిస్తుంది. అందుకే నేను ఎక్కువగా హిమాలయాల మీద మా అక్కకి దగ్గరగా ఉంటాను. ఇప్పుడు ఈ సిద్ధాశ్రమానికి యాగము చేయుటకు వచ్చాను. నీ తేజస్సు చేత రక్షింపబడ్డాను అని రాముడితో చెప్పాడు. అక్కడే ఉన్న ఋషులు అప్పుడు విశేషేణ భవాన్యేవ విశ్వామిత్ర మహాశయ కౌశికీ సరితాం శ్రేష్ఠ కుల ఉద్యోతకరి తవ, నీ వంటి వాడు పుట్టడం చేత నీ వంశం ధన్యమైంది. మీ అక్కగారి వలన మీ వంశం పరమ పావనం అయ్యింది అని అన్నారు. అప్పుడు రాముడు గంగకి త్రిపదక అన్న నామం ఎలా వచ్చిందో చెప్పమన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో హిమవంతుడు అనే పర్వతరాజు, ఆయన భార్య మనోరమ ఉండేవారు. వాళ్ళ పెద్ద కుమార్తె గంగ, రెండవ కుమార్తె ఉమ. స్వేచ్ఛగా ప్రవహించగలిగే గుణమున్న గంగని స్వర్గలోకానికి పంపిస్తే ఆ నదీ జలాలని ఉపయోగించుకొని మేము తరిస్తామని దేవతలు హిమవంతుడిని అడుగగా, దేవకార్యము కనుక హిమవంతుడు సరే అన్నాడు. అలా దేవనదిగా గంగ స్వర్గంలో ప్రవహించేది. ఆయన రెండవ కుమార్తె తన తపస్సు చేత కాముడిని దహించిన శివుడికి అర్ధాంగి అయి హైమావతిగా తన తండ్రి పేరు నిలబెట్టింది. పరమ పావని అయిన గంగ ఒకనాడు భూలోకానికి తేబడి పాతాళానికి చేరింది. ఈ లోకములలో ప్రవహించినది కనుక గంగని త్రిపదగా అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు చెప్పాడు. మీరు విషయాలని మనస్సుకి అతుక్కునేటట్టు చెప్పగలరు. కావున నదులన్నిటిలోకి పరమ పవిత్రమైనది, మనుష్యుల పాపములు హరించగలిగినది అయిన గంగని గూర్చి మాకు ఇంకా విస్తారంగా చెప్పవలసిందిగా రాముడు విశ్వామిత్రుడిని ప్రార్థించాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. పార్వతీ పరమేశ్వరులు కైలాసంలో 100 దివ్య సంవత్సరములు క్రీడించారు. ఈ విషయం విన్న దేవతలకి ఆశ్చర్యమేసింది. పార్వతీదేవి శంకరుడి తేజస్సులు అసామాన్యమైనవి కాబట్టి వాళ్ళ కలయిక వలన జన్మించే భూతాన్ని మనం తట్టుకోలేము అని అనుకున్నారు. ఈ దేవతలంతా బయలుదేరి కైలాసానికి వెళ్ళి శంకరుడిని ప్రార్థించారు. అప్పుడు శంకరుడు బయటకు వచ్చాడు. అప్పుడు వారు ఆయనతో, స్వామి, మీరు పార్వతీదేవితో 100 దివ్య సంవత్సరాల నుండి క్రీడిస్తున్నారు. మీ తేజస్సు కనుక వేరొక ప్రాణి రూపంలో వస్తే మేము ఎవరము దానిని తట్టుకోలేము. కావున మీరు మీ తేజస్సుని మీలోనే పెట్టుకొని పార్వతీదేవితో తపస్సు చేసుకోండి అన్నారు. వారు చెప్పిన దానికి శంకరుడు సరే అన్నాడు. కానీ అప్పటికే రేతస్థానం నుండి నా తేజస్సు కదిలింది. ఇప్పుడు దాన్ని ఎవరు భరిస్తారు? దాన్ని ఎక్కడ వదిలిపెట్టను అని శంకరుడు అడిగాడు. అప్పుడు ఆ దేవతలు, యత్ తేజ శుభితం హి అద్య తద్ ధరాధారయిష్యతి, మీ తేజస్సుని భూమి భరిస్తుంది, కావున భూమి మీద వదిలిపెట్టండి అన్నారు. శంకరుడు అలానే భూమి మీద తన తేజస్సుని వదిలిపెట్టాడు. వదిలిన ఆ తేజస్సు భూమి అంతా వ్యాపించింది. ఇంతలో పార్వతీదేవి బయటకు వచ్చి, నాకు బిడ్డ పుట్టకుండా చేసి మీరు శంకర తేజస్సుని భూమి మీద పతనం చేశారు. కావున అపథ్యం స్వేష ధారేషున ఉత్పదయితుం అర్హద.
అద్య ప్రభృతి యుష్మాకం అప్రజాః సంతు పత్నాయః ఏవం ఉక్త్వా సురాన్ సర్వాన్ శశాప పృథివీం అపి అవనేన ఏకరూపాత్వం బహు భార్యా భవిష్యసి నచ పుత్ర కృతాం ప్రీతిం మత్ క్రోధ కలుసి కృతా ప్రాశసి త్వం సుధుర్మేధే మమ పుత్రం అనిచ్చతి. మీ దేవతలు అందరూ వచ్చి నాకు బిడ్డలు కలగకుండా చేశారు కాబట్టి మీకెవరికి మీ భార్యలందు బిడ్డలు పుట్టరు. నా భర్త అయిన శంకరుడి తేజస్సుని భరించడానికి భూమి ఒప్పుకుంది కాబట్టి ఇక నుండి భూమి అనేక రూపాలు పొందుతుంది. ఒకే కాలంలో భూమికి అనేక భర్తలుంటారు. భూమి తన కొడుకుల వలన సిగ్గుతో తల వంచుకుంటుందని శపించింది. ఇది విన్న దేవతలు తలలు వంచుకొని తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు. వ్యాపించిన ఆ శంకరుడి తేజస్సును భూమి కూడా తట్టుకోలేకపోయింది. అప్పుడు దేవతలు అగ్నిదేవుడిని వాయువుతో కలిసి ఈ రుద్ర తేజస్సుని తన యందు పెట్టుకోమన్నారు. అప్పుడు అగ్ని ఆ తేజస్సుని తనలో పెట్టుకున్నాడు. శంకరుడు పార్వతీదేవితో తపస్సు చేసుకోవడానికి పశ్చిమ దిక్కుకి వెళ్ళిపోయాడు. అదే సమయంలో తారకాసురుడు అనే రాక్షసుడు తను పార్వతీ పరమేశ్వరుల బిడ్డడి చేతిలోనే చనిపోయేటట్టు వరం పొందాడు. ఇది తెలిసిన దేవతలకి ఏమి చెయ్యాలో తెలియక బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. అప్పుడు బ్రహ్మగారు ఆలోచించి హిమవంతుడు మనోరమల కుమార్తెలైన గంగా పార్వతులకి తేడా లేదు, కావున పార్వతీదేవి అక్క అయిన గంగలో ఈ తేజస్సుని విడిచిపెడితే పార్వతీదేవికి కోపం రాదు. కాబట్టి ఆ శివ తేజస్సుని గంగలో విడిచిపెట్టమన్నారు. అప్పుడు ఆ దేవతలు గంగమ్మ దగ్గరకు వెళ్ళి, దేవకార్య నిమిత్తము నువ్వు అగ్ని దగ్గర నుండి శివ తేజస్సుని స్వీకరించి గర్భం ధరించాలి అన్నారు. దేవతా కార్యం కనుక గంగ సరే అన్నది. అప్పుడు గంగ ఒక అందమైన స్త్రీ రూపం దాల్చి ఆ తేజస్సుని అగ్ని నుండి స్వీకరించింది. శివ తేజస్సు గంగలో ప్రవేశించగానే గంగ కేకలేసింది, ఈ తేజస్సుని నేను భరించలేను, నన్ను ఏమి చెయ్యమంటారు అని అడిగింది. అప్పుడు అగ్నిదేవుడు చెప్పిన విధంగా గంగ ఆ తేజస్సుని కైలాస పర్వతం పక్కనున్న భూమి మీద వదిలింది. అలా భూమి మీద పడ్డ ఆ తేజస్సు యొక్క కాంతివంతమైన స్వరూపం నుండి బంగారం, వెండి పుట్టాయి. ఆ తేజస్సు యొక్క మలం నుండి సగరము, సీసము పుట్టాయి. ఆ తేజస్సు యొక్క క్షారం నుండి రాగి, ఇనుము పుట్టాయి. మిగిలిన పదార్థం నుండి మిగతా ధాతువులన్నీ పుట్టి గనులుగా ఏర్పడ్డాయి. అక్కడ బంగారు పొదలుగా శరవణ పొదలు పుట్టాయి. అక్కడే ఉన్న తటాకం నుండి ఒక పిల్లవాడి ఏడుపు వినిపించింది. పుట్టిన ఆ పిల్లాడికి పాలు ఎవరు పడతారు అని దేవతలు ఆలోచిస్తుండగా పార్వతీదేవి అంశ అయిన కృత్తికలు ఆ పిల్లవాడికి మా పుత్రుడిగా కృత్తికల పుత్రుడు కార్తికేయుడు అని పిలవాలి, అలా అయితే పాలు పడతాము అన్నారు. దేవతలు సరే అన్నారు. తతః దేవతాః సర్వాః కార్తికేయ ఇతి బ్రువన్ పుత్రః త్రైలోక్య విఖ్యాతో భవిష్యతి నా సంశయః. ఈ మాట విన్న కృత్తికలు ఆనందంగా పాలుపట్టారు. ఆ పుట్టిన పిల్లవాడు 6 ముఖాలతో పుట్టాడు. ఏకకాలంలో 6 కృత్తికల స్తన్యమునందు 6 ముఖాలతో
6 ముఖాలతో పాలు తాగాడు కనుక ఆయనకి షడాననుడు షడాననుడు షణ్ముఖుడు అనే పేర్లు వచ్చాయి. అలాగే అగ్నిదేవుడి నుండి బయటకు వచ్చిన శివతేజస్సు కనుక ఆయనకి పావకి అగ్ని సంభావహ అని నామాలు. అలాగే పరమశివుడి కుమారుడు కనుక ఆయనని కుమారస్వామి అని పిలిచారు. అలాగే శివుడి వీర్యం స్థలనమైతే పుట్టినవాడు కనుక స్కంధుడు అని పిలిచారు. పార్వతీదేవిలా అందంగా ఉంటాడు కనుక అమ్మ అందం వచ్చింది కనుక మురుగన్ అని పిలిచారు. పరమశివుడికి ప్రాణవార్థాన్ని వివరించాడు కనుక స్వామి మలై అన్నారు అని విశ్వామిత్రుడు రాముడికి చెప్పాడు. గంగ అసలు భూమి మీదకు ఎందుకు వచ్చిందో చెప్తాను అని విశ్వామిత్రుడు ఇలా చెప్తాడు. పూర్వం అయోధ్య నగరాన్ని మీ వంశానికి చెందిన సగరుడు పరిపాలించేవాడు. ఆయనకి కేశిని, సుమతి అని 2 భార్యలు. సుమతి గరుత్మంతుడికి సోదరి. అతనికి కుమారులు కలగడం కోసం తన 2 పత్నులతో కలిసి హిమాలయాలలో ఉన్న భృగు శ్రవణాన్ని చేరుకొని 100 సంవత్సరములు తపస్సు చేశాడు. సగరుడు ఆ భృగు శ్రవణంలో ఉన్న భృగు మహర్షి సంతోషించి, నీకున్న 2 భార్యలలో ఒక భార్యకి వంశోద్ధారకుడైన కొడుకు పుడతాడు, 2వ భార్యకి 60,000 మంది మహా ఉత్సాహవంతులైన కొడుకులు పుడతారు అని వరమిచ్చాడు. ఇది విన్న కేశిని, సుమతి తమలో ఎవరికి ఎంతమంది పుడతారు అని భృగు మహర్షిని అడుగగా ఆయన, మీలో ఎవరికి ఎవరు కావాలో మీరే తేల్చుకోండి అని అన్నారు. పెద్ద భార్య అయిన కేశిని తనకి వంశోద్ధారకుడైన ఒక కుమారుడు కావాలి అని అడిగింది. నాకు మహోత్సాహం కలిగిన 60,000 మంది కుమారులు కావాలి అని సుమతి అడిగింది. ఆయన సరే అన్నారు. కొంతకాలానికి పెద్ద భార్యకి అసమంజసుడు అనే వాడు పుట్టాడు. 2వ భార్యకి ఒక సోరకాయ పుట్టింది. ఆ సోరకాయ కిందపడి పగిలి అందులోంచి 60,000 మంది చిన్నవారు వచ్చారు. వాళ్ళని నేతి కుండలలో పెట్టి పెంచారు. వారందరినీ కలిపి సగరులు అన్నారు. పెద్ద భార్య కొడుకైన అసమంజసుడు రోజు రాజ్యంలోని కొంతమంది పిల్లలని సరయూ నదిలోకి తీసుకెళ్లి నీళ్లలో వదిలి వాళ్ళ మరణానికి కారణం అయ్యేవాడు. కొంతకాలానికి రాజుకి విషయం తెలిసి ఏవం పాప సమాచారః సజ్జన ప్రతిపాదకః పౌరాణం ఐహితే యుక్తః పిత్రానిర్వాసితః పురాత్. తప్పు చేసిన వాడు కొడుకైనా సరే అతని వలన ప్రజలకి కీడు జరుగుతుంది కనుక శిక్షించాలి అని అనుకున్నాడు. ఆ అసమంజసుడిని రాజ్యం నుండి బహిష్కరించాడు. ఆ అసమంజసుడి కొడుకైన అంశుమంతుడిని తన దగ్గర పెట్టుకున్నాడు. ఆ సగర చక్రవర్తి అలా కొంతకాలానికి ఆ సగరుడు అశ్వమేధ యాగాన్ని ప్రారంభించి గుర్రాన్ని వదిలాడు. ఆ గుర్రాన్ని ఇంద్రుడు అపహరించాడు. ఆ గుర్రం వెనకాల వెళుతున్న అంశుమంతుడు ఈ విషయాన్ని సగరుడికి చెప్పాడు. అలా అశ్వం అపహరించబడితే దారుణమైన ఫలితాలు వస్తాయని ఆ యాగం నిర్వహిస్తున్న పండితులు అన్నారు. అప్పుడు ఆ సగరుడు తన 60,000 మంది కొడుకులని పిలిచి
ఈ భూమి 60 యోజనాలు ఉంటుంది కనుక 60,000 యోజనాలు ఉంటుంది కనుక మీరందరూ ఒక్కో యోజనాన్ని తవ్వండి, భూమి మొత్తాన్ని వెతకండి అని చెప్పి పంపాడు. వజ్రం లాంటి తమ గోళ్లతో ఆ సగరులు భూమినంతా తవ్వడం ప్రారంభించారు. ఇది గమనించిన దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి, దేవా, సగరులు భూమిని తవ్వుతుంటే ప్రాణులన్నీ చనిపోతున్నాయి, ఏమి చెయ్యమంటారు అని అడిగారు. అప్పుడు బ్రహ్మదేవుడు, మీరెవరూ కంగారు పడకండి, ఈ భూమంతా శ్రీ మహావిష్ణువుది కనుక ఆయనే ఈ భూమిని రక్షించుకుంటాడు. ప్రస్తుతం ఆయన పాతాళ లోకంలో కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటున్నారు అని చెప్పారు. కపిలం రూపం ఆస్థాయ ధారయత్య అనిశం ధరాం తస్య కోపాగ్నినా దగ్ధ భవిష్యంతి నృపాత్మజ. ఆ సగరులకి ఎంత తవ్వినా అశ్వం కనబడకపోయేసరికి వారు సగరుడికి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పారు. నాకు గుర్రం తప్పకుండా కావాలి, మీరు పాతాళం దాకా తవ్వేయండని చెప్పి వాళ్ళని మళ్ళీ పంపాడు. ఆ సగరులు పాతాళం దాకా తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వుతున్న వాళ్ళకి ఈ భూమిని తూర్పు దిక్కున మోస్తున్న దిశాగజం అనే ఏనుగు కనిపించింది. ఆ ఏనుగుకి ప్రదక్షిణ చేసి ముందుకి వెళ్ళగా వాళ్ళకి మహాపద్మం అనే ఏనుగు భూమిని దక్షిణ దిక్కున మోస్తూ కనిపించింది. అలాగే పడమర దిక్కున సౌమనసం అనే ఏనుగు, ఉత్తర దిక్కున భద్రము అనే ఏనుగుకి ప్రదక్షిణ చేశారు. 4 దిక్కులలో గుర్రం ఎక్కడా కనబడలేదు. ఈసారి ఈశాన్యం వైపు తవ్వడం ప్రారంభించారు. అలా తవ్వగా వాళ్ళకి ఒక ఆశ్రమంలో సనాతనుడైన విష్ణు భగవానుడు కపిల మహర్షిగా తపస్సు చేసుకుంటూ కనబడ్డాడు. ఆయన పక్కనే యాగాశ్వం కూడా ఉంది. కాబట్టి ఈయనే మన గుర్రాన్ని దొంగిలించాడని ఆ సగరులు భావించి ఆయనని కొట్టడానికి పరుగు తీశారు. వెంటనే ఆ కపిల మహర్షి ఒక హుంకారం చేసేసరికి ఈ 60,000 మంది సగరులు నేల మీద బూడిదై పడ్డారు. ఎంతకాలమైనా సగరులు రాకపోయేసరికి ఆ సగరుడు అంశుమంతుడిని పిలిచి వెతకమన్నాడు. అంశుమంతుడు తన పినతండ్రులు తవ్విన మార్గం ద్వారా ప్రయాణించి కపిల మహర్షి ఆశ్రమం చేరుకున్నాడు. అక్కడున్న తన పినతండ్రుల భస్మాన్ని చూసి బాధపడ్డాడు. వాళ్ళకి ఉత్తర క్రియలు జరగలేదు కనుక నీళ్లు తీసుకువద్దామని బయలుదేరగా ఆ సగరుల మేనమామ అయిన గరుత్మంతుడు ప్రత్యక్షమై, ఈ భూమిలోని ఏ జలంతో జలతర్పణ ఇచ్చినా నీ పినతండ్రులు స్వర్గానికి వెళ్ళరు. వారు స్వర్గానికి వెళ్ళాలంటే కేవలం స్వర్గలోకంలో ప్రవహించే గంగా జలాలతో తర్పణ ఇవ్వాలి. కాబట్టి గంగని భూమి మీదకు తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యి అని చెప్పాడు. సరే అని ఆ యాగాశ్వాన్ని తీసుకెళ్లి యాగం పూర్తి చేశారు. తన కుమారులు కపిల మహర్షి ఆగ్రహానికి బూడిదయ్యారని విని సగరుడు చాలా బాధపడ్డాడు. తరువాత ఆయన ఒక 30,000 సంవత్సరములు జీవించి శరీరం వదిలాడు. ఆయన తరువాత అంశుమంతుడు రాజయ్యాడు. ఆయన 32,000 సంవత్సరములు తపస్సు చేశాడు. అలా తపస్సులోనే శరీరం వదిలేశాడు. ఆయన తర్వాత వచ్చిన దిలీపుడు 30,000 సంవత్సరములు రాజ్యం చేశాడు. కానీ గంగను తీసుకురాలేకపోయాడు. దిలీపుడి తర్వాత వచ్చిన భగీరథుడు రాజ్యాన్ని
మంత్రులకి అప్పజెప్పి గోకర్ణకే గోకర్ణ క్షేత్రంలో 1000 సంవత్సరములు తపస్సు చేయగా ఆయనకి బ్రహ్మదేవుడు దర్శనమిచ్చాడు. అప్పుడు భగీరథుడు, నాకు కుమారులు లేరు కాబట్టి మా వంశం ఆగకుండా ఉండడానికి నాకు కుమారులు కలిగేలా వరమివ్వు అన్నాడు. అలాగే మా పితృదేవతలు స్వర్గానికి వెళ్ళడం కోసం సురగంగని భూమి మీదకు పంపించు అన్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ మొదటి కోరికని నేను తీరుస్తాను, కానీ గంగని భూమి మీదకు వదిలితే దాన్ని పట్టగలిగేవాడు ఎవ్వడూ లేడు, కేవలం శివుడు తప్ప. కావున నీవు శివుని గూర్చి తపస్సు చెయ్యి. ఆయన ఒప్పుకుంటే అప్పుడు గంగని వదులుతాను అని అన్నాడు. అప్పుడు భగీరథుడు శివుడి కోసం కాలి బటనువేలి మీద నిలబడి 1 సంవత్సరం తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై, నీ కోరిక ప్రకారం నేను గంగని నా శిరస్సు మీద పడతాను అన్నాడు. అప్పుడు శంకరుడు హిమాలయాల మీద నిలబడి 2 చేతులు నడుము మీద పెట్టుకొని కాళ్ళని చాపి తన జటాజుటాన్ని విప్పి గంగ కోసం ఆకాశం వైపు చూశాడు. నా ప్రవాహంలో ఈ శంకరుడిని కూడా పాతాళం దాకా తీసుకుపోతాను, ఈయన నన్నేమి పట్టగలడు అనుకుంది గంగ. అలా అనుకొని ఆకాశం నుండి శంకరుడి జటాజుటంలోకి జారింది. అలా ఆ గంగ 1 సంవత్సరం పాటు పడుతూనే ఉంది. కానీ శంకరుడి శిరస్సు నుండి 1 చుక్క నీరు కూడా నేల మీద పడలేదు. అలా ఆయన శిరస్సులోనే తిరుగుతూ ఉంది. భగీరథుడు శంకరుడిని ప్రార్థించగా ఆయన ఆ గంగని బిందు సరోవరంలో వదిలాడు. అప్పుడు ఆ గంగ హ్లదిని, పావని, నలిని అని 3 పాయలుగా తూర్పు దిక్కుకి వెళ్ళింది. సుచక్షువు, సీత, సింధువు అని 3 పాయలుగా పడమర దిక్కుకి వెళ్ళింది. ఆ 7వ పాయ భగీరథుడి వెనకాల వెళ్ళింది. రథం మీద భగీరథుడు వెళ్ళగా ఆయన వెనకాల పరుగులు తీస్తూ గంగ ప్రవహిస్తుంది. గంగతో పాటు మొసళ్ళు, తాబేళ్ళు, చేపలు ఆ గంగలో ప్రవహించాయి. ఈ అపురూపమైన ఘట్టాన్ని చూడటానికి దేవతలంతా ఆకాశంలో నిలబడ్డారు. పాపాలు చేసిన వారు ఆ గంగలో మునిగి తమ పాపాలు పోగొట్టుకున్నారు. కొందరు శంకరుడి పాదాల దగ్గర ప్రవహిస్తున్న గంగ నీళ్లు తల మీద చల్లుకొని తమ పాపాలు పోగొట్టుకున్నారు. అలా వెళ్తున్న గంగ అక్కడే యాగము చేసుకుంటున్న జహ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచేసింది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగనంతా మింగేశారు. భగీరథుడు వెనక్కి తిరిగి చూసేసరికి వెనకాల ఏమీ లేదు. వెంటనే భగీరథుడు జహ్ను మహర్షి కాళ్ళ మీద పడి ప్రాధేయపడగా ఆయన గంగని తన చెవులలో నుండి విడిచిపెట్టాడు. జహ్ను మహర్షి చెవుల నుండి వచ్చింది కనుక గంగని జాహ్నవి అని పిలిచారు. అలా భగీరథుడి వెనకాలే ప్రయాణించి పాతాళలోకంలో ఆయన పితృదేవతల భస్మాల మీద నుండి ప్రవహించింది. గంగ యొక్క ప్రవాహం తగలగానే ఆ సగరులు స్వర్గానికి వెళ్ళారు. స్వర్గములో ప్రవహించేటప్పుడు గంగని మందాకిని అని భూమి మీద, భగీరథి అని పాతాళలోకంలో భోగవతి అని పిలుస్తారు అని విశ్వామిత్రుడు రాముడికి గంగావతారం గురించి చెప్పాడు. జై శ్రీరామ్.